ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 78వ వీడియో మీకు అందిస్తున్నాను. ప్రతి వీడియోలో మీకు జస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, భారతదేశము మొట్టమొదటిసారిగా ఏ బాలిస్టిక్ క్షిపణి అంటే మిస్సైల్ అండి, క్షిపణిని నవంబర్ 28న ఐఎన్ఎస్ అరిఘాత్, ఇది గుర్తుంచుకోండి, న్యూక్లియర్ సబ్మెరైన్ ఇది అనే అణు జలాంతర్గామి నుండి ప్రయోగించింది. అణు జలాంతర్గామి అంటున్నాను, న్యూక్లియర్ సబ్మెరైన్. సో ఆ క్షిపణి పేరు అడుగుతున్నాడు. ఆ క్షిపణి పేరు వచ్చేసి మనకి K4 క్షిపణి అంటున్నామండి. ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్, SLBM. ఈ అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి. రీసెంట్గా మనకు విశాఖపట్నం సమీపంలో ఈ పరీక్ష అంటే ఈ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా నిర్వహించినాము. దీని పరిధి అంటే ఈ మిస్సైల్ పరిధి వచ్చేసి K4 మిస్సైల్ రేంజ్ వచ్చేసి మనకి 3500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. టార్గెట్ని అయితే ఛేదిస్తుంది. ఇక ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ అనేది న్యూక్లియర్ సబ్మెరైన్. క్వశ్చన్ నెంబర్ 2, 2024 నవంబర్ 28న అంటే లేటెస్ట్గానే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 4వసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హేమంత్ సోరెన్ అయితే మనకి 4th టైము ఈ జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అయితే వీరు ఇండియా కూటమిలో ఉండి ఇండియా కూటమి ఇక్కడ విజయం సాధించింది. మనకి ఈ జార్ఖండ్ అనేది 2000లో బీహార్ నుండి ఈ రాష్ట్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో ఇండియా కూటమి 56 స్థానాలు గెలుచుకొని అక్కడ ప్రభుత్వాన్ని అయితే మరి ఫామ్ చేయడం జరిగింది. ఇక బీహార్ ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి మనకు సంతోష్ కుమార్ గంగ్వార్ అండి. ఈ రాష్ట్రానికి హేమంత్ సోరెన్ 14వ ముఖ్యమంత్రి, అది కూడా గుర్తుంచుకోండి. 2000 నుంచి ఇవాళ 2024 అంటే 24 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం ఏర్పడి. క్వశ్చన్ నెంబర్ 3, 2024 నవంబర్లో భారత్ సింగపూర్ ఏ పేరుతో ఈ రెండు దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి? ఇలాంటి ఇంపార్టెంట్ ఈ మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. అంటే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాము. అగ్ని వారియర్ 2024 అనే పేరుతోటైతే రీసెంట్గా మనకు భారత్ మరియు సింగపూరు జాయింట్గా ఒక ఎక్సర్సైజ్ అంటే సైనిక విన్యాసాలు అయితే జరపడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. మహారాష్ట్రలో నిర్వహించారు ఈ సైనిక విన్యాసాలు. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? విలియం హేగ్ అండి. రీసెంట్గా వార్తల్లోకి రావడం జరిగింది. ఇలా ఏదైనా ఒక ప్రముఖ పదవులు చేపట్టినప్పుడు వారి మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో అందుకే ఇది తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 5, 2024 సెప్టెంబర్ 12, 13 తేదీలలో G20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ అండి, G20 కంట్రీస్ కాబట్టి. సో అగ్రికల్చర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అయితే ఒకటి జరిగింది. ఎక్కడ అంటే మనకి బ్రెజిల్లోని కుయాబాలో జరిగిందండి. ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్, మీరు గుర్తుంచుకోండి. బ్రెజిల్లోని కుయాబాలో ఈ కాన్ఫరెన్స్ అయితే మనకి జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ దేనికి సంబంధించిన పథకం అన్నాను ఇక్కడ. ఇది గిరిజనుల అభివృద్ధి. దీనిని దేశంలో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని మనా గ్రామంలో అమలు చేయబోతున్నారు. ఈ స్కీమ్ను అయితే ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ స్కీమ్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 7, ఇటీవల వార్తల్లోకి వచ్చిన మోదీ లాగ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, పబ్లిష్ చేయబడి అంటే పుస్తకం ఆవిష్కరణ జరిగిందండి. దీన్ని రాసింది ఎవరంటే అశ్విన్ ఫెర్నాండెజ్ అండి. మనకి మన్ కీ బాత్కి సంబంధించి ప్రధానమంత్రి జరిపిన చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. వికసిత భారతదేశం కోసం చర్చలు అనే పేరుతోటైతే ఇది మనకు రిలీజ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, 2023లో ప్రపంచంలో అతిపెద్ద బంగారం సరఫరాదారుగా ఏ దేశం ఆవిర్భవించింది? ఎక్కువగా సప్లై చేసింది మనకు చైనా అండి. రీసెంట్గా మీకు చైనాలో ప్రపంచంలోని అతిపెద్ద బంగారం నిల్వల్ని కూడా గుర్తించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, దేశంలో ఏ సహకార బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు అత్యుత్తమ సహకార బ్యాంకుగా 2024లో అవార్డు తీసుకుంది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కరీంనగర్ సహకార బ్యాంక్ అండి, తెలంగాణ ముఖ్యంగా. ఖచ్చితంగా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10, భారత ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారం దేశ జనాభాలో ఎంతమందికి వ్యవసాయం ఉపాధిని కల్పిస్తుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం మనకు 42.3% మంది అయితే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇండియాలో వ్యవసాయం ఉపాధిని కల్పిస్తుంది. జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉందంటే 18.2% ఉంది. ఈ రెండు కూడా స్టాటిస్టికల్ గణాంకాలు చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు నేను ఇచ్చిన టాప్
10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇందులో తీసుకున్నాను, స్టాక్ జీకే తీసుకోకుండా. ఇలా మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ స్పెషల్ వీడియోస్, అదేవిధంగా స్టాక్ జీకే సపరేట్గా ఇవ్వబోతున్నాను. మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.